ఒక్కటి గెలిచింది బీజేపీ. సో తర్వాత ఇంకొన్ని మున్సిపాలిటీలో పర్యటించారు, ఒక లిస్ట్ కూడా ఉంది. కానీ మొత్తంగా పర్యటించిన చోట గెలిచిన స్థానాలు 10. నేను అదే చెప్తున్నా సార్, అంటే కేవలం పర్యటిస్తాం వల్లే వెంటనే ఇంపాక్ట్ తెలియదు కదా, బట్ అట్లీస్ట్ యూఆర్ ఫైటింగ్. సార్ వాళ్ళ రోజు మీరు రెండు ప్రధాన పార్టీలు గవర్నమెంట్ ఫామ్ రైట్. సో కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. కరీంనగర్ లో బీజేపీ దూసుకుపోతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 28 డివిజన్ లో బీజేపీ లీడ్ కొనసాగుతోంది. అటు 14 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. 6 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తోంది. ఇక ఎంఐఎం 5 స్థానాల్లో లీడ్ ఉంది. సో ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నట్టుగా ఉంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా 3 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో. సో కాంగ్రెస్ అండ్ ఇండిపెండెంట్లు పోటీ పడుతూ ఉంటే ఇటు బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం పోటీ పడుతున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా సుమారుగా 3 స్థానాల్లో గెలుపొందింది. సో 3 స్థానాల్లో లీడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో రిజల్ట్ మరి కాసేపట్లో రాబోతోంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చిన రిజల్ట్ సంబంధించి చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 66 డివిజన్లో ఇంకా రిజల్ట్స్ అన్ని కూడా అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా 0 చూపిస్తూ ఉన్నాయి. సో మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి కరీంనగర్ మున్సిపాలిటీ ఫలితాలు రావడానికి? ఇంకెంత సమయం పట్టొచ్చు? ఇప్పటివరకు ఏదైనా విన్నింగ్ డిక్లేర్ చేశారా? సో మనోజ్, మరి 1 గంట టైం పట్టేటువంటి అవకాశం ఉంది పూర్తి వివరాలు రావడానికి. 33 స్థానాల్లో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ లీడ్ ఉంది. దీనిలో భాగంగానే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ హవా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా మొత్తం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. క్యాంపు రాజకీయాలకి తెరలేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం గమనించవచ్చు. మొత్తం మీద ఉదయం నుంచి ఆసక్తికరంగా నువ్వా నేనా అనేటువంటి విధంగా కొనసాగినటువంటి విషయంలో భాగంగా మొత్తం మీద మరొక 1 గంట టైం అయితే పూర్తిగా డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కేవలం 5-6 స్థానాలు మాత్రమే అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మాజీ మేయర్ సునీల్ రావు 1214 ఓట్ల మెజార్టీతో బీజేపీ నుంచి విజయం సాధించడం జరిగింది. తాటి ప్రభావతి బీజేపీ కార్పొరేటర్ విజయం సాధించడం జరిగింది. అలాగే సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. కరీంనగర్కి వచ్చేసరికి ఆయన మాజీ మేయర్. ఇక రామగుండం కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం మీద ఈ చొప్పదండి ధర్మపురి క్లీన్ స్వీప్ చేసేసింది. బీఆర్ఎస్ కు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల సైతం అక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం జరిగింది. 39కి 24కి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరవేయడం జరిగింది. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఉంది. ఇంకా కొన్ని స్థానాలకి సంబంధించిన ఫలితాలు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చెమ్మికోటకు సంబంధించి కొంత మెజార్టీ స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఇక కొరుట్ల మెట్పల్లికి సంబంధించి సైతం ఒక సిచ్యువేషన్ ఇంకా పూర్తి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. రాయకల్కి వచ్చేసరికి అక్కడ అదే పరిస్థితి. మొత్తం మీద గెలిచేదెవరు అనేటువంటి కోణంలో ఇంకా ఉత్కంఠ అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద అందరి కాన్సన్ట్రేషన్ కరీంనగర్ పైన ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి కాషాయ జెండా ఎగరవేయబోతుంది. మొత్తం మీద వీరంతా కూడా ఒక హ్యాపీ మూడ్ లో ఉన్నారు. 3వ స్థానానికి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పరిమితమైనటువంటి పరిస్థితి ఇక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా ఇది సిచ్యువేషన్. కరీంనగర్ లో బీజేపీ లీడ్ కనబడుతోంది. సో మరి కాసేపటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకసారి సునీల్ రావు, మాజీ మేయర్ సునీల్ రావు విషయంలో మాత్రం అనౌన్స్ చేశారు. సో మీకు ఇంకా అవకాశం ఉందా కరీంనగర్ లో? లెటర్స్ వెయిట్ కదా, అయిపోయిందాక చూద్దాం. ఒకవేళ వాళ్ళు గెలుస్తుంటే గెలుస్తారండి. ప్రజాస్వామ్యంలో ఏముంది అట్లా. ఇక మేము ఇప్పుడు 7 ఉంటే మేము ఎప్పుడు లేనటువంటి కూడా ఇన్ని గెలుచుకుంటూ వచ్చినాం. మా సెలబ్రేషన్స్ మాకున్నాయి. మమ్మల్ని ఆడు ఉండని మమ్మల్ని దీంట్లోనే పిక్ చేసి అదెందుకు గురించి మాట్లాడుకోవాలి కాబట్టి 180 మార్కులు మాకు వస్తాయని అన్నాం. 70 నుంచి 80 మార్కులు మాకు వస్తాయన్నాం. 70 నుంచి 80 మార్కులు మాకు కనిపిస్తున్నాయి. మేము పెట్టినటువంటి శ్రమకి, ప్రజలు మా పట్ల పెట్టినటువంటి విశ్వాసానికి కృతజ్ఞతలు అని చెప్పి, ధన్యవాదాలు అని చెప్పి మేము చెప్తున్నాం. మిగతా వెనుక రాలేదు అనేటట్టు ప్రజాస్వామ్యం ఎప్పుడైనా 100% రిజల్ట్ వచ్చినటువంటిది ఒక చూపించండి నాకు చరిత్రలో. 100% రాదు కదా. దానికి చర్చ అంటే ప్రజలు అట్లా ఇట్లా 2 ఉంటే అట్లుంటే గమనిస్తున్నారని మీరు. సో రివ్యూ జరుగుతుంది. 100% వదిలిపెట్టాం కదా. ఓడిపోయినరో లేకపోతే తక్కువ వచ్చినాయో లేకపోతే గెలవాల్సిన తర్వాత గెలవలేమా లేకపోతే ఎందుకు గెలవలేమా అంటే రివ్యూ 100% జరుగుతుంది. నెక్స్ట్ పార్టీ అక్కడ ఇంకా ఇంకా 4 కార్పొరేషన్లు హైదరాబాద్. మీరు నాకు ఒకటే చెప్పండి, గతంలో ఇదే కరీంనగర్ నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయా? లేదు. పోయిన ఎలక్షన్స్ లో మరి పుంజుకున్నాం కదా. అధికారం
అట్లా ఉండదు. అధికారంలో ఉన్నంత మాత్రం ఇప్పుడు 100కు 100 మాకు వస్తాయనేది ఉంటుందా? అంటే ఒక ప్రజాస్వామ్యం బతుకుతాయిగా. ప్రజలు మెప్పించలేకపోయి ప్రజాస్వామ్యం అంటే కొట్టుడు ఒకటే, ఇక ప్రజలు ఇదిగో నేను అదే అంటున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 100కి 100 మంది నువ్వు కన్విన్స్ చేయలేవు, నువ్వు మొత్తం ఇచ్చినా కూడా. మనం రియాలిటీగా ఉండాలి. మనము ఇప్పుడు కరీంనగర్ అయినా, నిజామాబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా, మంచిర్యాల అయినా, కొత్తగూడెం అయినా, ఖమ్మం అయినా, నువ్వు ఏమన్నా తీసుకో, నేను అంటున్నా 100కి 100% జనాలని మొత్తం నాకే ఓట్లు వేయాలి అనేటటువంటిది ఫస్ట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. మనం చేయడం వరకు మన బాధ్యత. ఒకప్పుడు 0కి మేము ఈరోజు 40కో 50కో మనం వచ్చినాం. చలో ఇంకా నెక్స్ట్ టైం కల్లా బెటర్ ఎట్లా చేయాలని. బీఆర్ఎస్ పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత 2020 వరకు 100 మంది ఎమ్మెల్యేలు ఉండే. మనోజ్ 100 మంది ఎమ్మెల్యేలు ఉండే. 100 మంది ఎమ్మెల్యేలతోటి వాళ్ళు గెలిచినటువంటి ఎన్ని ఉండే? 1700 ఉండే. మళ్ళీ ఎంత అప్రజాస్వామ్యంగా ఉండే. ఈరోజు అట్లాంటిది కూడా ఏమైనా నీకు పరిస్థితి కనిపించిందా? మనుషుల్ని ముందే ఎత్తుకపోయింది ఏమైనా కనిపించిందా? ముందే కండువాళ్ళు కప్పేసేసింది గిట్ట ఏమైనా కనిపించిందా? అట్లా కాదు కదా. లెట్ us wait. సాయంత్రం కల్లా మొత్తం తేటతెల్లం అవుతుంది. ఎవరు బేరీజ్ ఎంత, గతంలో ఎంతున్నాం, మనం ఎంతున్నాం. ఇప్పుడు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ రోజు పుట్టినటువంటి కావు. ఇప్పుడు మేమేమో అధికారంలోకి వచ్చినాము, మా యొక్క సంఖ్య అనేది 100లకు 1000లకు వెళ్ళిపోయినాము. ఇంకొక పార్టీ ఇంకా అభ్యర్థులను ఎత్తుకుంటుంది. ఒక పార్టీ కాడ మేము బోని కొట్టినాం అనేటటువంటి దానికి సంతృప్తి చెందుతా ఉంది. 12 ఏళ్ల సంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మరి దాన్నేమనాలి? మాదే గిట్ట విఫలమనే ప్రశ్న మొదలైతే. బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ టు యూ. సో ఇక్కడ రఘునందన్ రావు, డికే అరుణ, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఇంకో ఎంపీ వీళ్ళంతా ఉన్నారు కదా. అంటే కేవలం బండి సంజయ్, అరవింద్ పైనే బీజేపీ మొత్తం భరోసా పెట్టబోతుందా రేపటి రోజున? అట్లేం లేదండి. ఎందుకంటే మీరే అన్నారు మాదొక డెమోక్రటిక్ కంట్రీ, మాకు లీడర్స్ చాలా మంచి లీడర్స్ చాలా మంది ఉన్నారు. మాకు వేరే పార్టీ లాగా ఒక పార్టీ సెంట్రిక్, ఒక లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు మాది. సో అందుకనే మాకు చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. జస్ట్ బికాజ్ ఒక చోట వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎక్కువ మున్సిపల్ వార్డ్స్ విన్నారు కాబట్టి వాళ్ళే పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయాలి అంటే చాలా తప్పది. ఎందుకంటే మొన్న నేను చెప్తున్నట్టు మనోజ్ గారు వాళ్ళు కూడా ఎంత తిరిగారు, డికే అరుణ గారు కానీ, రఘునందన్ అన్న కానీ, వీళ్ళందరూ భయంకరంగా క్యాంపెయిన్ చేశారు, అన్ని చేశారు. అట్లీస్ట్ మేము వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ ఏబుల్ టు మేక్ దమ్ ఇంపాక్ట్ అయితే చేసాం. నేను అదే చెప్తున్నా కదా, ఒకేసారి మొత్తం ఇట్లా హిస్టరీ మారిపోయినట్టు ఏం లేదు కదా. అండ్ ఇంకోటి మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇదేదో మున్సిపల్ ఎలక్షన్స్ లో మనం ఇంపాక్ట్ చూపించాము, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మా ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది, ఇందులో ఎవరు దాన్ని కాదనలేరు. అండ్ ఇదే కాంగ్రెస్ పార్టీ గత మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు బోని కొట్టగలిగిందా సరిగ్గా? మరి వాళ్ళ రోజు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా. సో కేవలం ఒక మున్సిపల్ ఎలక్షన్స్ బేరీ చేసుకుని మీరు పనిచేశారు, వాళ్ళు పనిచేయలేదు, పెద్ద నాయకులు పనిచేయలేదు, సో ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఇంకా పార్టీ లేదు. దేనికి పనికిరావండి. వెంకటరామరెడ్డి గారు కార్యవర్గ సమావేశం జరిగింది బీజేపీ కార్యాలయంలో. రామచంద్ర గారు మొదటిసారి అధ్యక్షుడు అయిన తర్వాత మనం అంతా ఎవరికి వారు ఏమన్నా తిరిగినట్టుగా అటు దిక్పాలకులాగా వాళ్ళు ఉన్నారు, మనం అష్టదిక్పాలకులాగా మనం ఉన్నాము, ఎప్పుడు కలుస్తారేమని అన్నారు. సో వాళ్ళు బయటికి వెళ్లకుండా కరీంనగర్ లో బండి సంజయ్ కేవలం కరీంనగర్ లో మాత్రమే ప్రచారం చేశారు, బయట తిరగలేదు ఎక్కువ. ఆయన నిజామాబాద్ బయటికి అడుగుడు పెట్టకుండా అరవింద్ అరువురు పనిచేసారు. మిగిలిన వారు డైల్యూట్ అవ్వడం లేకపోతే డిస్ట్రాక్ట్ అవ్వడమే మీరు ఈ రకంగా ఫెయిల్ అవుట్. 42% ఓట్ షేర్ తో ఉన్న మీరు కేవలం 2 కార్పొరేషన్లతో సరిపెట్టుకుంటారా అడుగుతున్నాను. లేదండి, నేను అదే చెప్తున్నా. మీరు 42% ఓట్ షేర్ అనేది యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఎంపీ సీట్స్, అవునా కదా. మున్సిపల్ ఎలక్షన్స్